మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతిలో మాస్టర్ ప్లాన్లో అత్యంత సంక్లిష్టమైనటువంటి నిర్మాణాల పరిస్థితి ఏంటి? అసలు అమరావతి స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ పూర్తయింది, ఎక్కడ పూర్తి అవ్వలేదనే చర్చ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ అమరావతి ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే ప్రధానమైనటువంటి కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్న అసెంబ్లీ భవనం, అలానే హైకోర్టు బిల్డింగ్, ఐకానిక్ టవర్స్, 5 ఐకానిక్ టవర్స్ నిర్మాణం, వీటి గురించే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఇప్పుడు 3 అంతస్తులు 4 అంతస్తుల లెవెల్కి వచ్చింది కాబట్టి డయాగ్రిడ్ ఒక షేప్లో కనిపిస్తుంది కొన్ని టవర్లకి. దాదాపు అన్ని టవర్లు 2 అంతస్తుల పైనే నిర్మాణం పూర్తయినాయి. 5 టవర్లో కూడా ఆ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇక హైకోర్టుకు సంబంధించి పెద్ద రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపు 90% కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఆ అంతస్తుల ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం అక్కడ ఉంది. మరి అసెంబ్లీ పరిస్థితి ఏంటిది? ఎప్పుడు చూసినా కానీ పిల్లర్లు వేసినట్టుగానే కనిపిస్తుంది. అసెంబ్లీ స్టేటస్ ఏంటి అనేటువంటి సందేహం అందరిలో ఉంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీనే నేను మీకు ఇస్తాను. ఇది అసెంబ్లీ భవనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం, ఆంధ్రప్రదేశ్ మాస్టర్ ప్లాన్లో అత్యంత ఆకర్షణీయమైనటువంటి భవనం ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ భవనమే. ఇది G+3 మోడల్లో మాత్రం నిర్మిస్తున్నారు. కానీ ఇందులో పెట్టినటువంటి ఈ కోన్ షేప్డ్ టవర్ ఉంది కదా, ఈ టవరే హైలైట్. బోర్లించిన లిల్లీ అని చెప్పారు నార్మన్ ఫాస్టర్ ఈ డిజైన్ ఇచ్చినప్పుడు. సో అందుకనే మాస్టర్ ప్లాన్లో ఇది టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దాదాపు 104 ఎకరాల భూమిని కేవలం అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణానికి కేటాయించారు. సో దీని చుట్టుపక్కల గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎలివేషన్కి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాలవాగు నుంచి వచ్చేటువంటి వాటర్ సోర్స్. అంటే కృష్ణానది ఒడ్డున ఒక భవన సముదాయం కడుతున్నారంటే నదీ జలాల సౌందర్యాన్ని కూడా ఉపయోగించాలని చెప్పి ఇందులో భావించారు. అందుకనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా పాలవాగు నుంచి కృష్ణానది నుంచి వచ్చేటువంటి వాటర్ 365 రోజులు కూడా వాటర్ సోర్స్ ఉండేటువంటి వ్యవస్థలుగా ఇవి ఉంటాయి. ఇక్కడ పడవ ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కూడా తీసుకొస్తున్నారు. అందుకనే 4 వైపులా దీన్ని వాటర్ సోర్స్తో నింపి మధ్యలో బోర్లించినటువంటి లిల్లీ పువ్వులాగా దీన్ని డిజైన్ చేశారు. అలానే దీని బేస్మెంట్ ప్లస్ 3 ఫ్లోర్స్, ఇక్కడ 3 అంతస్తులు మాత్రమే ఉంటుంది. కానీ 11 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం జరుగుతుంది. ఒక భారీ అసెంబ్లీ అంటే దాదాపు 250-300 మంది సభ్యులు కూర్చునేటువంటి అసెంబ్లీ హాల్, అలానే శాసన మండలి ఒక 100-150 మంది కూర్చునేటువంటి శాసన మండలి హాల్, ఈ 2 సభల్ని కలిపి పెట్టేటువంటి సెంట్రల్ హాల్ కూడా ఇందులోనే నిర్మాణం చేస్తున్నారు. దాంతోపాటు అసెంబ్లీ సెక్రటేరియట్, అక్కడ కావాల్సినటువంటి అధికార విపక్ష పార్టీల కార్యాలయాలకు కావాల్సిన వ్యవస్థలు అన్నీ కూడా ఇందుకు వస్తాయి. అందుకనే 11 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇది బేస్మెంట్ అయితే పైన ఉన్నది 210 మీటర్ల పొడవైనటువంటి టవర్ ఉంది. ఆ టవర్ స్పెషాలిటీ ఏంటనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది అమరావతి టవర్గా మారబోతుంది. ఆ టవర్ నుంచి అమరావతి అందాలన్నింటినీ కూడా వీక్షించవచ్చు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక ప్రకారం దీన్ని నార్మన్ ఫాస్టర్ సంస్థ 4 భాగాలుగా డిజైన్ చేసింది. అదే ప్రకారం L&T సంస్థ ఈ కాంట్రాక్ట్ని దక్కించుకుంది. 617 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. 4 కార్నర్లని ఇలా డిజైన్ చేశారు. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఈ భాగాలకు సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ పిల్లరింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఒక 2 సైడ్లు దాదాపు బేస్మెంట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ పిల్లరింగ్ వచ్చేసింది. ఇంకో సైడ్ బేస్మెంట్ వర్క్ అయిపోయింది. ఇంకో సైడు ఆ వర్క్ మొదలుపెట్టేటువంటి ప్రక్రియలో ఉంది. ఎందుకంటే అది డిఫరెంట్ ఎంట్రీ పాయింట్ అవుతుంది కాబట్టి దానికి డిఫరెంట్ పిల్లరింగ్ ఉంటుంది. సెంట్రల్ కోన్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ ఒక పైలింగ్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఈ నిర్మాణంలో దాదాపు 1760 పిల్లర్ల వరకు వస్తాయని చెప్పని అంచనా వేశారు ఇంజనీర్లు వేసింది. ఇప్పుడు ఇందులో 1700 పిల్లర్ల వరకు కంప్లీట్ అయినాయి అని చెప్పని అంటున్నారు. అంటే సో మొత్తం మీద మేజర్ పిల్లర్ వర్క్కి సంబంధించినటువంటి పోర్షన్స్ అంతా కూడా ఇందులో కంప్లీట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్ స్ట్రక్చర్ అంతా కూడా ఎలివేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్ అనుకుంటే రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వర్క్ అంతా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఫ్లోర్ పిల్లరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇదే తరహాలో మిగతా 3 భాగాల్లో కూడా రాఫ్ట్ ఫౌండేషన్ ప్లస్ పిల్లరింగ్ వర్క్ ఇలా ప్యారలల్గా ఈ పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికను రెడీ చేశారు. చూడండి, ఒక రౌండ్ చూస్తే 104 ఎకరాల భూమి ఇక్కడ నుంచి చూస్తే అమరావతి టవర్స్ ఇందాక డిజైన్లో ఏదైతే కనబడిందో టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5, మళ్ళీ దాని కింద ఎమ్యూనిటీ బ్లాక్స్ సపరేట్గా వస్తాయి. ఇక్కడ ఒక పెద్ద టవర్ కింద అన్నిటికీ కూడా పెద్దన్నలాగా అసెంబ్లీ టవర్ నిలబడుతుంది అనమాట. సో దీన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ప్లస్ ఇక్కడ వర్క్ విషయంలో కూడా మనం చూస్తే దాదాపు 800 మంది మ్యాన్ పవర్ని యూజ్ చేస్తున్నారు కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ దగ్గరే. మొత్తం ఈ ఏరియా అంతా కూడా రౌండ్ చేస్తే మనకి క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది అనమాట. సో ఈ ఏరియా అంతట్లో 800 మంది పనిచేస్తున్నారు.
3 షిఫ్ట్లో ఏ క్షణం కూడా పని ఆగకుండా, ఎందుకంటే చాలా చోట్ల బేస్మెంట్ తవ్వకాలు జరిగినాయి కాబట్టి వర్షం పడితే ఇగో ఇట్లా వాటర్ వచ్చి ఆగుతుంది, మళ్ళీ వాటర్ వచ్చి ఆగితే మొత్తం మునిగిపోయిందని ప్రచారం జరుగుతుంది. కాబట్టి సో ప్రస్తుతానికి వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి పనులు ఎక్కడ ఆగకుండా శరవేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ. ఇవన్నీ చిన్న చిన్న వాహనాల్లా కనిపిస్తున్నాయి చూస్తే, కానీ ఇవి బొమ్మ వెహికల్స్ కాదు, ఇవన్నీ కూడా నిజమైనటువంటి టిప్పర్లు, క్రెయిన్లు, జేసీబీలు ఇవే అనమాట. అంటే ఆ లెవెల్లో, ఈ లెవెల్ ఇది బేస్మెంట్ లెవెల్ అయితే ఇది ఫౌండేషన్ లెవెల్ అవుతుంది అనమాట. ఇది బేస్మెంట్ లెవెల్ అయితే ఇది ఫౌండేషన్ లెవెల్ అవుతుంది. అంటే ఆ లోతు తవ్వి స్ట్రక్చర్ని నిర్మించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తం నిర్మాణం పైకి కనిపించడానికి మరికొద్ది రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే ఒక 6 నెలల్లో ఈ బేస్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు పైలింగ్ వర్క్, బేస్మెంట్ వర్క్ అయిపోతే పైన స్ట్రక్చర్స్ మొదలవుతాయి. మొత్తం రెండు సంవత్సరాలు అంటే 2028 డిసెంబర్ కల్లా ఈ భవనాలన్నింటినీ కూడా ప్రారంభించాలని టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. సివిల్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఈ డిజైన్కి సంబంధించి ప్రధానమైనటువంటి టవర్ నిర్మాణం, దానిలో ఏర్పాటు చేసేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఎలివేటర్స్, దాన్ని ఒక టూరిజం స్పాట్గా మలిచేటువంటి ప్రక్రియ, ఇవన్నిటికీ ఇంకా కొంత సమయం పడుతుంది. అందుకనే ఈ ఏడాది 2027 ఎండింగ్ కల్లా మరొక ఏడాదిలోనే సివిల్ వర్క్స్ సంబంధించినటువంటి మేజర్ పోర్షన్స్ కంప్లీట్ చేసే విధంగా టార్గెట్ పెట్టారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక రాఫ్ట్ ఫౌండేషన్స్ వేసేటువంటి క్రమంలో ఒకవైపు రాడ్ బెండింగ్ వర్క్, ఫిట్టింగ్ వర్క్ జరుగుతుంది, మరోవైపు నుంచి కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ కూడా ప్యారలల్గా జరుగుతుంది. అందుకనే ఒకవైపు బేస్మెంట్ వేస్తే రెండో వైపు కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ బ్యాలెన్స్ వర్క్ మనుషులందరూ చూడండి మనుషుల్లా మారి ఎలా పనిచేస్తున్నారు, ఇవి ఆ దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది. ఇంత ఐరన్, ఇంత పైలింగ్, ఇంత జరుగుతున్నా మళ్ళీ ఎక్కడా కూడా వాటర్ సీపేజ్లు రాకుండా ఉండటానికి యాంటీ వాటర్ సీపేజ్ యాక్టివిటీ చేసుకుంటూ ఈ నిర్మాణం చేస్తున్నారు. ప్లస్ బౌండరీస్ దగ్గర ప్యారలల్గా ఫెన్సింగ్, అంటే ప్రహరీ గోడకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ప్యారలల్గా అమలు చేస్తూ వెళ్తున్నారు. అందుకనే ఒకటి కాదు, మల్టీ యాక్టివిటీ. ఇక్కడ చూడండి ఈ దృశ్యం కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కాంక్రీట్, ఇదంతా కూడా ఐరన్ ఫ్రేమింగ్ అయిపోయింది, ఇది కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ మొదలైపోయింది. అంటే ఒక సైడ్ నుంచి కాంక్రీట్ ఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. సో అందుకనే పని విషయంలో ఎక్కడా జాప్యం అనేది లేదు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో కాంట్రాక్ట్ సంస్థలు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ ఇచ్చారు, ప్రతి నెల 8% ప్రోగ్రెస్ చూపించాలి, అప్పుడే మనం అనుకున్నటువంటి టైం లైన్లో అమరావతి భవనాల నిర్మాణం కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఆ దిశగా కాంట్రాక్ట్ సంస్థలు పనిచేస్తున్నాయి.